పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ భారత రత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 1966 నుండి 1977 వరకు మరియు 1980 నుండి 1984లో ఆమె హత్య వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె 2025 నాటికి భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. మొదటి నుంచి కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో సాటిలేని నాయకురాలు. ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. తిరుగులేని నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెకు తిరుగులేదు అనటానికి బ్యాంకుల జాతీయం, ఆపరేషన్ బ్లూ స్టార్ లే నిదర్శనం. ఆమె పని విధానం, నిబద్ధత, నిరంకుశత్వం ఆమెకు దేశం పట్ల ఉన్న దేశభక్తిని తెలియచేస్తుంది. ఇందిరాగాంధీ తన ప్రధానమంత్రి పదవీ కాలంలో 15 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ తీర్మానాలలో ఏ ఒక్కటి ఆమెను పదవి నుంచి తొలగించలేకపోయింది. అత్యధిక అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న భారత ప్రధానిగా నిలిచారు. అధికార దుర్వినియోగం అభియోగం కేసులో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతిపక్షాల నుంచి తనను తాను నిరూపించుకోవడానికి 1975లో ఎమర్జెన్సీని విధించింది. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సిక్కుల పూజించే స్వర్ణ దేవాలయంలోకి భారత జవాన్లు బూట్లు వేసుకుని వెళ్ళడానికి ఇందిరాగాంధీ గారు కారణం అయ్యారని అవమానంగా భావించి మనస్తాపానికి గురైన సిక్కులు ఆమెను అంగరక్షకులతో చంపించారు. భారతదేశానికి మొదటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కూడా ఇవాళే తటస్థించడం దురదృష్టకరం. వీరిద్దరికీ ఘనమైన నివాళి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్ఎం భాషా, పిసిసి డెలిగేట్ సీదా కృష్ణారావు, మొలత్రాలి ప్రవీణ్, ఎస్సీసెల్ అధ్యక్షులు ఇమ్మానియల్, బీసీసెల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ నాగూర్, అడ్వకేట్ సునీల్ సింగ్, బక్కా బ్రహ్మయ్య, సీదా సత్యం, ప్రేమ్ అడ్వకేట్ కిషోర్, విజయరాజు, నాగార్జున, ఖాజా, ఇంతియాజ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని, అలాగే ప్రపంచంలో ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి. ఆమె దేశం కోసం సిక్కు ఉగ్రవాదం చేతిలో ఈ రోజున 1984 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున మరణించడం జరిగింది. ఆమె సొంత అంగరక్షకులుగా ఉండి వారు ఆ సిక్కు ఉగ్రవాదులు ఆమెను చంపడం జరిగింది. ఆమె దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకునే విధానంలో జరిగిన దానికి వారు సిక్కు ఉగ్రవాదులు ఆమె మీద పగబెంచుకుని ఆమె చంపడం జరిగింది. అలా ఆమె దేశం కోసం మరణించిన మొదటి ప్రధానమంత్రి. వారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగానే వారి పరిపాలన కొనసాగింది. ఒక గొప్ప కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా వారు ప్రతినిత్యం కూడా పేదల కోసం ఆలోచించి అహర్నిశలు కృషి చేసి పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దిన దాంట్లో ఆమె పాత్ర అమోఘంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆమెని ఇప్పుడు కూడా మనం ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయాల మేరకు మనం నడుచుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ అనే వ్యక్తి పేద కుటుంబంలో పుట్టానంటాడు, ఛాయవాలాగా పెరిగానంటాడు. కానీ అతను ఈ రోజున ప్రతినిత్యం కూడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని అదాని చేతుల్లో, అంబానీ చేతుల్లో పెట్టి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని పాతాళానికి నొక్కించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఇందిరాగాంధీ గారి పరిపాలనని గుర్తు చేసుకొని అది స్వర్ణయుగంగా చెప్పుకుంటూ ఈ రోజున మనం ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా అధికారానికి తెచ్చేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. అలాగే ఈరోజు వల్లభాయ్ పటేల్ గారు దేశానికి మొట్టమొదటి గొప్ప ప్రధాని. వారు దేశ స్వాతంత్రం కోసం వారు కూడా అనేక సంవత్సరాలు జైళ్ళల్లో ఉండి మొదటి హోంమంత్రిగా దేశానికి అనేక సేవలు అందించిన గొప్ప వ్యక్తి. వారు కూడా ఈ రోజున వారి పుట్టినరోజు అవడం మనకి అది మరి బాధాకరమైన విషయం కావచ్చు, అటు ఒకటి సంతోషకరమైన విషయం కావచ్చు. కాబట్టి ఇద్దరిని కూడా మనం మహనీయులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారిని స్మరించుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందుగా
మనం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో, బీహార్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రను చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ గారి ప్రజల్లో చాలా గొప్పగా పెరుగుతుంది వారి ఆదరణ. కాబట్టి మనమందరం కూడా వారికి చేయూతనిచ్చే విధంగా ఈ సంతకాల ఉద్యమంతో ఓటు చోరీ గద్దీ చోరీ అనే ప్రోగ్రాంలో కూడా ఉత్సాహంగా పాల్గొని మనం వేల సంతకాలను సేకరించాం ఇప్పటికీ. అలాగే మనం ముందుకెళ్ళి ఈ రోజున ఓటు చోరీ గద్దీ చోరీ అనే ప్రోగ్రాం కూడా మనం విజయవంతంగా ముగిస్తే ఖచ్చితంగా భారతదేశంలో బీజేపీ పాలన నుంచి మనం భారతంలో అవకాశం మనకందరికీ కూడా వస్తుంది త్వరలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చడానికి కోసం చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో, అలాగే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారి నాయకత్వంలో కేంద్రంలో